నమస్తే. నేను అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వ్యవహార శైలి నిశితంగా గమనించండి. ఎంపీ మిథున్ రెడ్డి ఆయన ఎంపీగా ఉన్నాడు. అంతో ఇంతో ఒక అసెట్‌గా ఉన్నాడు వైసీపీ పార్టీకి. ఆయన మద్యం స్కామ్‌లో ఇరుక్కొని జైలుకు పోతే కనీసం పరామర్శించడానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు పోలా. అట్ ద సేమ్ టైమ్ ఎవరైతే చెవిరెడ్డి, భాస్కర్ రెడ్డి ఉన్నారో ఆయన కూడా మద్యం స్కామ్‌లో ఇరుక్కొని జైలుకు పోయి ఇచ్చినాడు. ఏమన్నా పరామర్శించినారా? లేనంటే లేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన అది వ్యక్తిగతం అని మనం అనుకుందాం కాసేపు. అక్కడికన్నా పరామర్శకు పోతే వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి అవినాభావ సంబంధం, అసలు మద్యం స్కామ్‌లో జగన్మోహన్ రెడ్డి గారికి యొక్క పాత్ర, దీనిపైన ఖచ్చితంగా ప్రజలు చర్చ చేసుకుంటారు. అందువల్ల ఆయన అక్కడికి పోలా. అంటే మన క్లారిటీ లాజిక్ ఏందంటే ఆయన యొక్క ఇన్వాల్వ్‌మెంట్ మద్యం స్కామ్‌లో ఉండదనేది తేటతెల్లమైంది. ఇదే క్రమంలో విత్ ప్రీ ప్లాన్ ఎఫెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క డైరెక్షన్‌లో ఎవరైతే జోగి రమేష్ అనేటువంటి వ్యక్తి కల్తీ మద్యానికి ఒడిగట్టి పెద్ద సైంటిస్ట్ లాగా సౌత్ ఆఫ్రికాలో ఏదైతే రెడ్డీస్ అనేటువంటి ఒక కంపెనీ ఉన్నదో ఆ కంపెనీని ఎస్టాబ్లిష్ చేసి అక్కడ నాటు సారా మాదిరి తయారు చేసి, అంటే ప్యాకెట్లో దొరుకుతాయి సౌత్ ఆఫ్రికాలో 7 మాదిరి బాటిల్లో సీసాలు అరేంజింగ్ కూడా కాదు, ఎవరు పడితే వాళ్ళు అంటే మనకు ఏదైతే వాటర్ ప్యాకెట్లు దొరుకుతాయో ఆ రకాన దొరుకుతుంది అనమాట. అక్కడ పోయి ఎంతమందిని చంపినారో ఏమో గిని వీళ్ళు చేసినటువంటి సైంటిస్ట్ చర్యలన్నీ మన రాష్ట్రం వరకు తీసుకొచ్చి అసలే కోతి ఆ పైన కళ్ళు తాగింది, తర్వాత నిప్పుల్లో అడుగుపెట్టింది చందన. అప్పుడు రాష్ట్రం అట్టుడికి పోతూ ఉన్నది. ఈ యొక్క ఏదో రాయల్ ప్యాలెస్ అంట, ఇంకా అదేవిధంగా బూమ్ బూమ్ అంట, ఇంకా పవన్ కళ్యాణ్ గారి పైన ప్రేమ ఏమో తెలియదు కానీ అదేవిధంగా పవర్ స్టార్ అంట, ఇంకా ప్రెసిడెంట్ మెడల్ అంట, ఇలా రకరకాల పేర్లు ఎప్పుడు చూడబోము వినంగడ అటువంటి పేర్లతో మద్యం తయారు చేసి రాష్ట్ర ప్రజల యొక్క రక్తాన్ని పీల్చి పిప్పి చేసి తద్వారా డబ్బులు సంపాదించుకొని వాళ్ళ ప్రాణాలు హరించి చేసినటువంటి వీళ్ళు, నేను ఇందాక చెప్పినట్టు అసలే కోతే ఆ పైన కళ్ళు తాగింది, తర్వాత నిప్పులు అడుగుపెట్టిన చందన, అది చాలదన్నట్టు కల్తీ మద్యం వ్యవహారంలో జోగి రమేష్ ఇన్వాల్వ్ చేసి ఆ నెపం కాస్త, అంటే వాళ్ళు అనుకోలా నెక్స్ట్ 30 ఏళ్ళు మందే కదా ప్రభుత్వం అనుకున్నారు, ఈ 30 ఏళ్ల పాటు జనాల ప్రాణాలతో పేకాట ఆడేద్దాం అనుకున్నారు. అయితే ప్రభుత్వం మారిపోయింది. ఈయన పైన ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళపైన విచారణలు జరుగుతూ వచ్చాయి. విజిలెన్స్ విచారణలు కావచ్చు, సిట్ విచారణలు కావచ్చు. ఈ విచారణలో దోషులు తేలినందున జోగి రమేష్ అనేటువంటి వ్యక్తి పాత్ర కీలకంగా ఉంది ఈ కల్తీ మద్యం విషయంలో అని చెప్పి ఆయన తీసుకుపోయి జైల్లో పెట్టారు. ఇంకేదేమైనా కూడా లీగాలిటీస్ అన్ని చూసుకొని ఆయన బెయిల్ అప్లై చేసుకొని బయటకు వచ్చాడు. బయటికి వచ్చిందే తడవు ఇక్కడ కల్తీ నెయ్యి వ్యవహారం అనేది రాష్ట్ర ప్రజలు చర్చ చేసుకోకూడదని చెప్పి, మన రాష్ట్రం ఏదైతే ఉండాదో ఇక్కడికి పెట్టుబడులు రాకూడదని చెప్పి వాళ్ళు చేసేటువంటి కుటిల యత్నాలు, ఒక పక్క నెయ్యికి సంబంధించినటువంటి టాపిక్ మరుగున పడిపోవాలని ఒకటి, రెండో పక్క వీళ్ళు ఏదైతే అమరావతికి పెట్టుబడులు తీసుకొస్తున్నారో, అదేవిధంగా వైజాగ్ పెద్ద పెద్ద కంపెనీలు వస్తున్నాయో వీటన్నిటిని డైవర్ట్ చేసే విధంగా, రాష్ట్రం అట్టుడికి పోతుంది అనేది ఎస్టాబ్లిష్ చేసే విధంగా వీళ్ళు చేసినటువంటి ప్రయత్నాలు చూడండి. 1.5 రోజు గ్యాప్ లోపు జోగి రమేష్, అదేవిధంగా అంబటి రాంబాబు వీళ్ళిద్దరూ పచ్చి బూతులు తిట్టడము, స్వయంగా తండ్రి కొడుకులు, వీళ్ళు చెప్పిన లాంగ్వేజ్లో చెప్పాలంటే తండ్రి కొడుకులు, ఒక పక్క నారా లోకేష్ గారిని, మరో పక్క నారా చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేసుకొని, ఒకరేమో నారా చంద్రబాబు నాయుడు గారిని తిడతారు, ఎవరు అంబటి రాంబాబు అనేటువంటి వ్యక్తి, అతనికంటే చిన్న వయస్కుడైనటువంటి ఈ జోగి రమేష్ ఇంకా నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క బిడ్డ అయినటువంటి నారా లోకేష్ గారు టార్గెట్ చేసుకొని పర్సనల్ అటాక్ చేశాడనమాట. ఇప్పుడు మనం నిశ్చితంగా పరిశీలిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజున ఈ కల్తీ మద్యం వ్యవహారంలో కూడా మన హ్యాండ్ ఉన్నది కదా, మనం పోతే వద్దు, రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా చర్చ చేసుకుంటారని చెప్పి ఇన్ని రోజులు పోరా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం దొరికింది. ఏదైతే వైసీపీ యొక్క డిఎన్ఏలో ఉండదో, ఏదైతే కక్షపూరితమైన రాజకీయాలు చేయాలని చెప్పి, ఒక పక్క అంబటి రాంబాబు కోతికి కొబ్బరి చెప్ప ఇచ్చిన చందాన ఏదైతే ఆయన తిట్టాడో అందుమూలన జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ పోయి అంబటి రాంబాబుని పరామర్శించడం, అంటే వాళ్ళ ఇంటి సభ్యుల్ని పరామర్శించి కార్లు పగిలిపోయినాయంట, అద్దాలు పగిలిపోయినాయంట, ఈ రకం చెప్తున్నాడు. స్వయంగా సీఎం హోదాలో జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చెప్పినటువంటి మాటలు అందరికీ గుర్తు చేస్తున్నాను. ఆయన చెప్పినాడు కదా, మా వాళ్ళు ఎవరో బీపీ వచ్చి కొట్టింటారు, దాంట్లో కూడా తప్ప అని చెప్పి ఆయన మాట్లాడినటువంటి మాటలు ఏంది, అయినా కూడా తప్పదు. నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలనలో ఉన్నాము, ఏకంగా 36 మంది పైన టీడీపీ వాళ్ళపైన కేసులు పెట్టి వాళ్ళని యొక్క ఏదైతే చట్టం పరిధిలోకి తీసేసుకున్నారు. దాన్ని బట్టి అర్థం చేసుకోండి, న్యాయం ఒక విధంగా, పలానా పార్టీ వాళ్ళకి ఒక విధంగా, ఈ పార్టీ వాళ్ళకి ఒక విధంగా అని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క డిక్షనరీలోనే లేదు. ఇంకా తప్పదు. ఈ టీడీపీ కార్యకర్తలు బాబు గారిని తిట్టినందున వాళ్ళు అట్టుడిపోయినారు, వాళ్ళ యొక్క మనసులు రగిలిపోయినాయి, కడుపు మండి ఆ చర్యకు పాల్పడినారు. తద్వారా ఈడ మెసేజ్ ఏంటంటే ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలని చెప్పి వైసీపీకి అయితే స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చినట్టు అర్థమైపోయింది. కానీ బాబు గారి శైలి ఆయన చేసుకుంటూ పోతున్నాడు. ఇంక దాన్ని ఎవరు ఆపగలిగేదిలా. అయితే ఇదే క్రమంలో
ఈయన ఇంకో ఒకటిన్నర రోజు గ్యాప్‌లో ఏదైతే ఈయన అన్నాడో, ఎవరు జోగి రమేష్ అనేటువంటి వ్యక్తి కావాలనే కక్షపూరితంగా రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు. ఒక పక్క పెట్టుబడులు రాకూడదని, మరో పక్క నీ వ్యవహారం మరుగున పడాలని చెప్పి. ఆయన చేసినటువంటి వ్యాఖ్యలకి ఆయన పైన కూడా కేసులు దాదాపు 4 చోట్ల రిజిస్టర్ అయినాయి. ఒక పక్క తిరుపతి, ఇబ్రహీంపట్నంలోను ఇంక 2 చోట్ల కేసులు రిజిస్టర్ అయినాయి. ఆయన్ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ పోతున్నారు. ఇప్పుడు ఆయన పరామర్శకు పోయినప్పుడు కల్తీ మద్యం వ్యవహారం అనేది టాపిక్‌లో రాదనమాట. ఏదైతే ప్రభుత్వము కక్షపూరితంగా ఈ యొక్క జోగి రమేష్ పైన కేసులు పెట్టాలని చూసిందని చెప్పి అది పోర్ట్రేట్ చేయడానికి ఈయన అంత బాగా అద్భుతంగా తిట్టినాడు అని చెప్పి ఆ రోజున పవన్ కళ్యాణ్ గారిని స్వయంగా స్టేజ్ పైన పీకే అంటే పిచ్చి కుక్క అనేటువంటి మాటలు మాట్లాడినప్పుడు మీకు సిగ్గు లేదా, బుద్ధి లేదా? ఈ రోజున మీరు అన్ని మాటలు మాట్లాడినందుకు నేను పలానా బీసీ బిడ్డ అని చెప్పి పోర్ట్రేట్ చేస్తున్నాడు ఈ ఎవరు మన జోగి రమేష్. ఎస్, ఏదైతే మొన్న జగన్మోహన్ రెడ్డి గారు అమ్మటి ఇంటికి పోయినప్పుడు కాపుల్లో మా ఓడు మా అమ్మటి రాంబాబు పెద్దోడు, ఆ కాపులను అయితే మీరు జైల్లో పెడతారా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. అందరూ మర్చిపోయినారా? అసలు రాష్ట్ర ప్రజలకు ఏమన్నా చైతన్యం లేదని చెప్పా. పోసాని కృష్ణమురళిది కమ్మ కమ్యూనిటీ, ఆయన తీసుకుపోయి జైలు వేశారు కదా, ఆయన స్వయంకృతాపరాధం. తాను చేసిన చర్యలకు తాను శిక్ష అనుభవించాడు. మళ్ళీ బయటకు వచ్చి సారీ చెప్పినాడు, ఏడ్చాడు, అంతా ఓకే. ఈ జన్మలో చేసినటువంటి తప్పులు, ఈ జన్మలో చేసినటువంటి కర్మ ఈ జన్మలోనే అనుభవించాలని చెప్పి. అదేవిధంగా కిడ్నాప్ కేసుల్లోనూ, అదేవిధంగా ఇంకా కబ్జాలు చేసినటువంటి కేసులోనూ, టీడీపీ ఆఫీస్ పైన దాడి చేసినటువంటి ఘటనలోనూ వల్లంనేని వంశీమోహన్ కూడా జైలుకు పోయినాడు. ఆయన తప్పు చేసినాడు. కమ్మోడైతేమి, కాపులైతేమి, మరో క్యాస్ట్ అయితే ఏదైతే ఏమి అంటే చంద్రబాబు నాయుడు గారికి ఏమన్నా కమ్మ కమ్యూనిటీ పైన ఏమన్నా కోపాలు తాపాలు ఉంటాయో? ఎందుకుంటాయి? అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కాపు కమ్యూనిటీ కాబట్టి అంబటి రాంబాబుని అరెస్ట్ చేశారని చెప్పినారు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఈయన జోగి రమేష్ ఇంటికి పోతున్నాడు కదా, ఈరోజు మళ్ళీ మీడియా సమావేశం పెట్టి ఏమంటాడంటే బీసీ బిడ్డలను ఇబ్బంది పెట్టేస్తారా, మీరు జైల్లో పెడతారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఖచ్చితంగా ఒక మాట అయితే గుర్తు చేస్తున్నాను. ఏది బీసీల్లో అన్ని కులాలను పక్కన పెడితే గౌడు కులానికి సంబంధించి అమర్నాథ్ గౌడ్ పాపం 12 ఏళ్ళు 13 ఏళ్ళు బిడ్డ, ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి బిడ్డ, వాళ్ళ అక్కని హ్యారాస్మెంట్ చేస్తున్నారు ఆ ప్రభుత్వంలో అని చెప్పి పోయి ఓనా మా అక్కజోలు రావద్దన్నా ఏదో చదువుకుంటానని చెప్పి ఆ పిల్లోడు చెప్పిన పాపానికి తీసుకొని పోయి కొట్టి చంపేసి రగలబెట్టేశారు. ఎంత పాపానికి ఒడిగట్టారు ఆ రోజు. లేదా మీరు ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నారు కదా, మీకు టైం ఉన్నది కదా, పారాస్ నుంచి ఎందుకు బయటకు రాలేకపోయినారు? ఆ రోజు కానీ మీరు ఆ ఇష్యూని కానీ అడ్రస్ చేసింటే ఎంత బాగుని ఉంటుంది. తప్పు ఎవరు చేసినా తప్పే. అట్టాడిది ఇవన్నీ మర్చిపోయినారా? ఆ రోజు అతను బీసీ బిడ్డ కదా, ఎవరు అమర్నాథ్, ఇవన్నీ మర్చిపోయి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఈరోజు బీసీ బిడ్డని మాత్రం జైల్లో పెడతారా, హెరాస్ చేస్తారా అంటాడు. అందరూ అప్రమత్తంగా ఉండాలా. ఇటువంటి ఏదైతే కుటిల చర్యలు, చిన్నపాటి ఇది షేమ్లెస్ చర్యలు ఉంటాయో వీటి నుంచి ప్రజలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలా, చైతన్యంగా ఉండాలని చెప్పి నేను అయితే చెప్తున్నా. ధన్యవాదాలు.